నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పర్వదినం. భాగ్యదాయిని సౌభాగ్యదాయిని అయిన ఆ మహాలక్ష్మి మాతను పూజిస్తే సర్వాభీష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీ యొక్క జ్యోతిష వాస్తుపరమైన సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందించడానికి జ్యోతిష్యంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను బిరుదులను పొందిన జ్యోతిష కళానిధి డాక్టర్ ఈపుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జ్యోతిష వాస్తు సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 7702344003, 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. పుట్టం కార్యక్రమానికి స్వాగతం అండి. అలాగే మీకు ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. తప్పనిసరిగా. మరి ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, ముందుగా మాకు మీరు కొన్ని విషయాలు చెప్పాలి. అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి, అలాగే మరి నైవేద్యం పెడతారు కదా, మరి ఆ నైవేద్యంలో ఉన్న వైద్య రహస్యాలు, అలాగే వరలక్ష్మి వ్రతం విశేషాలు, అలాగే జ్యోతిషపరమైన కారణాలు. ఎందుకంటే మనకున్న సమయమే తక్కువ, ఈ విషయాలన్నీ తెలుసుకొని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మ, వీళ్ళంటూ తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఇవాళ వరలక్ష్మి వ్రత సందర్భంగా అసలు అమ్మవారి పూజ చేసుకోవడంలో కూడా మొట్టమొదటి అర్థం ఏంటంటే ధన కనక వస్తు వాహనాల గురించి చేయడం అనే కాకుండా భర్త యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసము, భర్త అన్ని విధాలా బాగుండడానికి ఇది ప్రధానంగా చేసుకునే వ్రతంగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే దాంతో పాటుగా ఇచ్చిపుచ్చుకోవాలనే మంచి సంప్రదాయాన్ని ఈ పండుగ మనకి నేర్పిస్తుంది. అంటే మన దేవుళ్ళని తీసుకున్నా కూడా భగవంతుడు, మనం వైకుంఠ వాసుడైన ఆయన తన వక్షస్థలాన్ని అమ్మవారికి ఇవ్వడము, అలాగే శివుడు తనలో అర్ధభాగాన్ని ఇవ్వడము, అలాగే మనకి బ్రహ్మదేవుడు తన యొక్క నోటి భాగాన్ని అమ్మవారికి ఇవ్వడము, అంటే వారిలో ఒక భాగాన్ని వాళ్ళ యొక్క భార్యలకు ఇవ్వడం జరిగినప్పుడు, అలాగే భార్యలు కూడా భర్తల యొక్క అన్ని రకాల మేలు కాంక్షించి ఇందులో ఇచ్చిపుచ్చుకోవాలనే ఒక ప్రధానమైన అంశాన్ని మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలా బాగుండడానికి, భర్త అన్ని విధాలా ఆనందంగా ఉండడానికి, ఇల్లు కూడా అన్ని విధాలా బాగుండడానికి ఈ రకమైన వ్రతాలు చేస్తారు. మన యొక్క ప్రతి వ్రతంలో కూడా చక్కటి వైద్య రహస్యాలు కూడా ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ఈ యొక్క శుక్రవారం అనేది కూడా మన పౌర్ణమికి ముందొచ్చేదే చేసుకోవడం మనకు కూడా రహస్యం ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైన దానిగా చెప్తాం. అమ్మవారు ఒకనొక దానిలో సముద్రుడికి కుమార్తెగా పుట్టారు కాబట్టి సముద్రుడు ఈ పౌర్ణమి నాడు ఎంతైతే ఉప్పొంగిపోయి ఆనందంగా ఇదవుతాడో ఆ వరలక్ష్మి వ్రతం కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కూడా ఎందుకు చేస్తున్నారంటే శుక్రవారం అనేది కూడా అమ్మవారికి చాలా ప్రియమైంది. ఆమె ఒకనొక అవతారంలో శుక్రాచార్యుడి యొక్క కుమార్తె భార్గవుడు, అందుకే ఆమెని భార్గవి అంటారు. కాబట్టి ఆ రకంగా శుక్రవారానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆరోజన చేసుకుంటూ, అలాగే ఏ స్త్రీ అయినా సరే ఏదైనా ఒక వ్రతాలు చేసుకునేటప్పుడు ముఖ్యంగా పుట్టింటి వాళ్ళని పిలుచుకోవడము, పుట్టింటి వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి పుట్టింటి వాళ్ళుగా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చంద్రుడు తన మొత్తం కళలతో సంపూర్ణంగా ఆనందంగా కనబడే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు, ఆ శుక్రవారం కూడా తన తండ్రికి సంబంధించిన వారంగా, శుక్రవారం అనేది తనకి ఎంతో ఇష్టమైందిగా ఈ రోజున చెయ్యాలి అని చెప్పి కోరుకోవడం అనేది దీంట్లో రహస్యం. అలాగే ఈ శుక్రవారంతో పాటుగా ఇంకా ఏంటి ఇందులో వచ్చేది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కొన్ని రకాలైన వైద్య రహస్యాలు కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో ఉన్నాయి. జ్యోతిషపరంగా తీసుకున్న వైద్య రహస్యాలైనా ఏంటంటే సాధారణంగా ఇది వర్షాకాలంలో వస్తుంది కాబట్టి వర్ష ఋతువుల్లో ఎక్కువగా స్త్రీలందరూ కూడా ఎక్కువ నీళ్ళల్లో పనిచేసుకునేటప్పుడు వాటికి ఇబ్బందులకు గురి కాకుండా కాళ్ళకి పసుపు రాసుకోమని చెప్తారు. చేతులకి పసుపు, కాళ్ళకి పసుపు ఎప్పుడైతే రాసుకుంటారో దానివల్ల వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే శనగలు వాయినంగా ఇస్తారు, దాంతోపాటు చలిమిడి ఇస్తారు, దాంతోపాటు మీకు తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. ఈ తాంబూలం అనేది వ్యక్తికి అన్ని విధాలుగా కూడా చాలా మంచిది. అందుకే తాంబూల పూరిత ముఖ్య అని కూడా అంటారు. వైద్య పరంగా తీసుకున్న దీనికి ఆయుర్వేదంలో 13 రకాలైన లాభాలు ఉన్నాయి ఈ రకంగా తాంబూలం తీసుకోవడంలో. తాంబూలానికి సంబంధించి జ్యోతిషపరంగా తీసుకుంటే దానికి రవిగ్రహం కారకుడుగా చెప్తారు, అది చాలా మంచిది. అలాగే ఇక శనగలు అనేవి కూడా మొలకెత్తిన శనగలు ఈ మాసంలో తీసుకోవడం అనేది ఆరోగ్యపరంగా మంచిది, అది గురుడికి సంబంధించిందిగా ప్రధానంగా చెప్తారు. అలాగే ఈ చలిమిడి అనేది వరిపిండి బెల్లంతో కలిపి చేస్తారు. ఈ వరిపిండి అనేది చంద్రుడికి సంబంధించింది, అలాగే బెల్లం అనేది ఈ యొక్క కుజుడికి సంబంధించింది. కుజుడికి సంబంధించిన ఈ బెల్లం వల్ల వ్యక్తికి ఆరోగ్యపరంగా ఐరన్ అనేది పెరగడం అనేది, అలాగే ఈ వరిపిండి వల్ల వ్యక్తికి మానసిక శాంతి, అంటే చంద్రుడు కాబట్టి కారకుడు, మనసు బాగుండడానికి అన్ని విధాలుగా ఈ రకంగా అంటే ప్రతి వస్తువు వెనకాల కూడా ఒక చక్కటి వైద్య రహస్యం అనేది ఇందులో దాగి ఉంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా
ప్రతి సంవత్సరం కూడా చాలా ఆనందంగా అన్ని విధాల భర్తలు బాగుండడానికి, ఇచ్చిపుచ్చుకోవడాలనే సాంప్రదాయానికి, అంత ఆనందంగా ఉండడానికి ఇది తప్పనిసరిగా చేస్తారు. అలాగా ఇది చేయడం. తర్వాత అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కూడా ఏంటి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే, అమ్మవారికి ఇష్టమైన దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, అలాగే దాంతోపాటు తెల్లని వస్తువులు, ముత్యాలు, తెల్లని వస్త్రాలతో పాటు పట్టు వస్త్రాలు, దీంతో పాటుగా నారికేళం అనేది చాలా ప్రియం అమ్మవారికి. అలాగే పాయసం అంటే చాలా ఇష్టం. అలాగే బంగారం, అందుకే సువర్ణతో కూడిన వస్త్రాలతో కూడినట్టుగా కూడా అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. అంటే అమ్మవారికి ఎప్పుడు కూడా హిరణ్య వర్ణం, బంగారు వర్ణంతో కూడిన వస్త్రాలు బంగారంలాగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సువర్ణ రజత స్రజం అంటే ఎప్పుడెప్పుడో దాచుకున్న వస్తువులు కూడా ఇప్పుడు తీసి ఆడవాళ్ళందరూ సర్వాలంకార శోభితులే ఈ మాసంలో మనకు కనబడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాగ తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, నారికేళము, తర్వాత తీయని వస్తువులు, తర్వాత అగరు, జవ్వాది ఇలాంటి వాటితో పాటు చక్కగా వీటికంటే కూడా ఇంకా ప్రధానంగా ఏంటంటే అమ్మవారికి ఎప్పుడు కూడా మంచిగా నీళ్లున్న చోట, ఉద్యానవనాలు ఉన్న చోట, బంధుత్వాలు అక్క, అమ్మ, నాన్న, బావ అని పిలుచుకునే చోట, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానాలు ఉన్న చోట, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునే చోట, పెద్దవాళ్ళని పూజించే చోట, తల్లిదండ్రుల మీద గౌరవం చూపించే చోట, ఇలాగ వీటితో పాటుగా తన భర్తకి ఇష్టమైన ఈ రకమైన ఏకాదశి అనే ఒకటి ఆవిడకి ఇష్టం. అలాగే ఏనుగులు తన పక్కన నిలబడి ఉన్న చిత్రపటం అనేది చాలా ఇష్టం. అలాగే వెండి, బంగారం ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులుగా మనం చెప్తాము. కాబట్టి ఈ పద్మం అనేది అన్నిటికంటే ప్రధానం, అమ్మవారికి ఇష్టమైనదిగా మనం చెప్తాం. కాబట్టి ఎవరైతే ఈ రోజున అమ్మవారికి సంబంధించిన ఈ వస్తువులన్నిటితో, అంటే ఈ శుక్లపక్షంలో ఈ రకమైన ఏకాదశి నాడు, ఏకాదశి కూడా అమ్మవారికి చాలా ఇష్టమైందని చెప్పుకున్నాం. కాబట్టి ఇలా పౌర్ణమికి ముందు వచ్చే ఈ శుక్రవారము ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రియమైనవి. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనట్టుగా మనం పూజ చేసుకొని, అలాగే ఈ పాయసం నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజించినట్లయితే చాలా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా క్షేమము, లాభము, ఏదైతే కోరుకుంటున్నారో జీవితంలో అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీ సూక్తం కూడా పఠించడం చాలా మంచిది. చాలా చాలా వివరంగా చెప్పారని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పూర్తి వివరాలు తెలియజేశారని ప్రత్యేకంగా అందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మొదటి కాలర్ సిద్ధిగా అర్థం మాట్లాడతాం. నమస్కారం, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు దినేష్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. దినేష్ అండి. కొంచెం గట్టిగా. మీ పేరు? దినేష్ అండి. నా పేరు దినేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ డేట్ ఆఫ్ చేస్తున్నాను. బర్త్ చెప్పండి. 1st August 1982. మరొకసారి. 1st August 1982. ఓకే. సమయం? 7:40 AM అండి. ఓకే. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ లో పుట్టారండి. ఓకే. సమస్య ఏంటో చెప్పండి. అంటే విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే జాబ్ చేస్తున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. మా బ్రదర్ది, ఇది మా బ్రదర్ది. అయితే ఒక జాబ్ చేసినా సాటిస్ఫాక్షన్ లేదు. ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకోటి ఇల్లు ఎప్పుడు కనుక్కుంటాడో అని కనుక్కుందామని చేశాను. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారితో మాట్లాడండి, పూర్తి వివరాలన్నీ చెప్తారు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నారు? అంటే జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదంటే అండి, అలాగే ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటారని అడుగుతున్నారు గురించి. ఓకే ఓకే, తప్పనిసరిగా. అయితే జాబ్ పరంగా సాటిస్ఫాక్షన్ గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదండి. ఇప్పుడు వచ్చిన పీరియడ్ చాలా చక్కగా ఉంది మీకు. తప్పనిసరిగా రాగల 6 నెలల లోపల మీరు ఒక చాలా మంచి దాంట్లోకి మీరు హ్యాపీగా మారడం కానీ, లేకపోతే ఉన్న దాంట్లోనే మీ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళు మీరు కోరుకున్నట్టుగా జరగడం కానీ తప్పనిసరిగా జరిగే టైం అయితే స్టార్ట్ అయింది. అలాగే ఇక ఇంటికి సంబంధించి కూడా ఇల్లు కొనుక్కోవడం అనే అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇదే టైం, అంటే సైమల్టేనియస్ గా ఎప్పుడైతే జాబ్ పరంగా సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుందో అదే టైంలో మీరు తప్పనిసరిగా ఇల్లు కూడా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి వ్యక్తి చేయవలసిన కొన్ని పరిహారాల్లాగే మీరు చేయవలసింది కూడా ఏంటంటే, క్రమం తప్పకుండా మీరు మంగళవారం దేవాలయ సందర్శన చేయాలి. అలాగే మంచి ఇల్లు రావడానికి వాస్తుపరంగా అన్ని విధాలా బాగుండేది కావాలి కదా. వాస్తుపరంగా మీకు దక్షిణం అనేది అంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి దక్షిణం కాకుండా వీలైనంత వరకు చూసుకోండి. దక్షిణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కావాలి. కాబట్టి దాంతో పాటుగా మీరు చేతికి ఏదైనా పగడం లాంటిది ఉంటే తీసేయడం చాలా చాలా అవసరము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైతే కెంపు పెట్టుకునేది, అది కూడా కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకొని దాంతోపాటు చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర్ నాయక అనే మంత్రాన్ని పఠించినట్లయితే చాలా తొందరగా మీరు కోరుకున్నట్టుగా మంచి ఇల్లు లభ్యం అవ్వడము, దాంతో పాటు వాస్తు బాగుండడం కూడా జరుగుతుంది. ఓకే అండి, పద్మజారాణి గారు మీరు ఇంత వివరంగా చెప్పారు కదా. ముందుగా వరలక్ష్మి వ్రతం గురించి నాకు మరొక చిన్న అనుమానం ఉందండి. ఈ వ్రతాలు, పూజలు, పేరంటాలు, నోములు అన్ని మనం చేస్తాం, అందరినీ ఆహ్వానిస్తాం, చక్కగా పూజ చేస్తాం. ఇలా అన్ని చేయడం వల్ల సామాజిక పరమైన మేలు ఏంటో చెప్తారా? తప్పనిసరిగా ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడంతా కూడా మెకానికల్ లైఫ్ లో అయిపోయింది. అందరూ కూడా ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేయడము, దానివల్ల వాళ్ళకి సమయం దొరకకుండా యాంత్రికంగా వాళ్ళు జీవితంలో పరుగులు పెట్టడము, వాళ్ళకంటూ సమయం కేటాయించుకోవడానికి అవకాశం లేకపోవడం, వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ తగ్గిపోవడం అనేదంతా కూడా ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉంది. అలాగే ప్రతి పండుగ వెనకాల ఏంటి ఆధ్యాత్మికత అనేది నిండి ఉంటుంది.
అసలు పేరంటం అంటేనే ఏంటంటే పేరు ప్లస్ అనటం, అంటే పేరు పెట్టి పిలవడం. ఈ పూజ నాడు, ఈ వరలక్ష్మి వ్రతం నాడు మన ఇంటి ఎదురుగుండా ఉండే వాళ్ళని పిలిచి వాళ్ళకి తాంబూలం వాయనం ఇచ్చేటప్పుడు వాళ్ళని పేరు చివర లక్ష్మి అని చేర్చి పిలుస్తాం. అంటే ఆ ఇంటి లక్ష్మిని ఈ ఇంటి లక్ష్మి పిలిచి ఈ మహాలక్ష్మి సమక్షంలో వాళ్ళకి వాయనం ఇవ్వడం అనమాట. పేరు అనడాన్ని పేరంటం అంటాం. అది కాస్త పేరంటం రకరకాలుగా మార్పులు చెందిపోయింది. అయితే దీని వెనక సామాజిక పరమైన మార్పు ఏంటి అంటే, సాధారణంగా ఆడవాళ్ళందరూ ఈ రన్నింగ్ రేస్ లాగా ఇప్పుడు పరిస్థితుల్లో పరిగెడుతూ వాళ్ళ జీవిత విధానంలో వాళ్ళకంటూ టైం కేటాయించుకోలేక, చుట్టాలతో కలవలేక, చుట్టుపక్కల వాళ్ళతో కూడా సమయాన్ని కేటాయించుకోలేక ఒక రకమైన బాధ్యతలు బద్దలు పెరిగిపోయినట్టుగా అయిపోయింది ఇప్పుడు ఈ జనరేషన్ లో. ఇలాంటప్పుడు ఈ పండుగల సమయంలోనన్నా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడం, ఒకళ్ళు పెట్టుకున్న దేవతను చూడడానికి ఒకళ్ళు వెళ్ళడం, ఒకళ్ళొకళ్ళు తాంబూలం ఇచ్చుకోవడం, ఒకళ్ళ అలంకరణ ఒకళ్ళు అప్రిషియేట్ చేయడం, అంటే ఆరాధనగా ఇది బాగుంది ఇది బాగుంది అంటే మాట్లాడుకోవడానికి, మనసు వైపు చెప్పుకోవడానికి, ఒకళ్ళొకళ్ళు సలహాలు ఇచ్చుకోవడానికి, ఒకరితో ఒకళ్ళు కలవడానికి ఒక మంచి వేదికగా సామాజిక పరమైన మేలుది. లేకపోతే ఎంతసేపు అదే ఒకే చట్టంలో బిగుసుకునేట్టుగా వృత్తిపరంగా పరిగెడుతున్నప్పుడు వీళ్ళకంటూ కేటాయించుకునే సమయం ఉండటం లేదు ఆడవాళ్ళకి. కాబట్టి ఆధ్యాత్మికతో పాటు సామాజిక పరమైన మేలు కూడా ఇందులో తప్పనిసరిగా ఉంటుంది. ఒకళ్ళొకళ్ళు అభిమానించుకోవడానికి, పిలుపులకి, ప్రేమాభిమానాలకి ఇది ఒక చక్కటి వేదికగా ఈ పండుగలు, అందులో ముఖ్యంగా ఈ శ్రావణ మాసం. ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా మనకి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే పూజలు, నోములు అన్నిటికీ కూడా ఇది పెద్దపీట వేసిన మాసంగా మనం చెప్తాం. కాబట్టి ప్రతిరోజు పండుగ. ఈ సమయంలో ఆడవాళ్ళు ఒకళ్ళింటికి ఒకళ్ళు పేరంటానికి వెళ్ళినప్పుడు చక్కగా నిండుగా అలంకరించుకొని వాళ్ళ ఇంటికి పెడుతున్నప్పుడు, సన్నగా వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షంలో వీళ్ళు పట్టు చీర కట్టుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ తడుస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల వాళ్ళ చిన్నపిల్లల్ని కూడా తీసుకెడితే వీళ్ళ యొక్క పమిటి చెంగునే పిల్లలకి గొడుగులా వేసి ఈ తడిసిన భూమి మీద వాళ్ళు నడుస్తూ అవతల మెడ నిండా గంధాలు రాసుకొని ఈ చక్కగా పసుపులు రాసుకొని కాళ్ళకి ఎంతో చక్కగా ఒక రకమైన పూజ్య భావన కలుగుతుంది ఆడవాళ్ళని ఈ సమయంలో చూసినప్పుడు. తప్పనిసరిగా వాళ్ళ యొక్క వేసుకున్న వస్త్రాధరణ కానీ, వాళ్ళు కట్టుబొట్టు కానీ ఆ రకమైన పూజ్యభావం కలగడానికి, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, సామాజిక పరమైన మేలుకి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా ముచ్చట్లన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో అలా పెడుతున్న ఆడవాళ్ళని చూడడానికి రెండు కళ్ళు చాలవు. అంటే ఆ రకంగా అలంకరించుకుని అద్భుతంగా పెడుతున్న వాళ్ళని, అలాగే ఇంటికొచ్చి ఆ విషయాలు చెప్తున్నప్పుడు అది విని భర్తలు ఆనందపడడానికి వాళ్ళకి ఈ రెండు చెవులు చాలవు. కాబట్టి ఇది చాలా చక్కటి పండగ, చక్కటి మాసంగానే దీన్ని చెప్తాం. ఓకే, మీరు చాలా వివరంగా చెప్పారండి. హైందవ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో ఒకటో రెండో పండుగలు ఉంటాయి, కానీ శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగే. ప్రతి ఇల్లు లక్ష్మీ కళతో కలకల్లాడిపోతూ ఉంటుంది. పద్మజరాణి గారు చెప్పింది విన్నారు కదా, వారు చెప్పిన విధంగా పూజలు ఆచరించండి, మీ ఇంటికి మంచిది, అలాగే మీకు అమ్మవారి కృప లభిస్తుంది, అలాగే సామాజిక పరమైన మేలు కూడా జరుగుతుంది. వారు చెప్పిన విధంగా ఆచరించండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శాంతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 May 26. ఓకే, సమయం 8 నుంచి 9 ఉదయం అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? కమలాపురం. ఏ డిస్ట్రిక్ట్ అండి? కడప డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. 1987 సమస్య అండి. నాకు అసలు ఏం బాగుండడం లేదు, అన్ని కొంచెం కష్టంగా ఉంది. ఏ పని చేసినా కూడా నా టైం అవుతుందో చెప్తారని మేడం గారు. ఎందుకు మీరు ఏం చేస్తుంటారు? మీకు వివాహం అయిందా? వివాహం అయింది, 2 కూతుర్లండి, హౌస్ వైఫ్. ఓకే అండి, పద్మజరాణి గారితో మాట్లాడండి, తప్పకుండా మీ సమస్యకు పరిష్కార మార్గం చెప్తారు. తప్పనిసరిగా. అయితే ఇప్పుడు ఏ రకంగా చూసినా సమయం బాగాలేదు అన్నది ఆవిడ యొక్క ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మన జాతక చక్రం బాగున్నా కూడా ఒక ఇంట్లో ఒకే గొడుగు కింద ఇంతమంది మనుషులు ఉంటున్నప్పుడు మిగిలిన వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ఏదైనా తేడా ఉన్నా, మిగిలిన వాళ్ళకి నడుస్తున్న గ్రహస్థితి ఏమన్నా మనకి ఫేవరబుల్ గా లేకపోయినా, అంటే ఉదాహరణకి ఈవిడ జాతక చక్రం ప్రకారం ఈవిడికి ఏ రకమైన ఏలినాటి సెల్లు నడవటం లేదు, ఎలాంటి అర్ధాష్టం సెల్లు ఎలాంటి అష్టం సెల్లు లేవు. అయినప్పటికీ కూడా ఇంట్లో వాతావరణ రీత్యా కొన్ని రకాలైన ఇబ్బందులు తనకి ఎదురు పడుతున్నాయి. అంటే ఇంట్లో ఇంకెవరికైనా నడుస్తున్న గ్రహస్థితి, అది ఇంకేమన్నా దానివల్ల కూడా తినకి కూడా కొంత డిస్టర్బెన్స్ జరగచ్చు. అది ఒకటి. ఇక రెండోది ప్రధానంగా ఏంటంటే వాస్తు అనేది ప్రతి మనిషి మీద ఆయన యొక్క ప్రభావాన్ని తప్పనిసరిగా చూపిస్తూనే మనం ముందు నుంచి చెప్పుకుంటాం. వాస్తుపరంగా తనకి ఈశాన్యం అనేది ఇబ్బంది పెడుతుంది. అంటే కట్టుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే ఉంటున్న ఇల్లు కావచ్చు, లేకపోతే తను ఉంటున్న గుమ్మం కావచ్చు, ఏదైనా సరే వాస్తుపరంగా ఈశాన్యానికి సంబంధించినది ఉన్నా, ఈశాన్యంలో అవరోధాలు ఉన్నా, ఏదైనా కట్ అయిపోయినా, ఏదన్నా కూడా తనకి దానివల్ల మనశాంతి లేకపోవడము, అంతా బాగున్నా కూడా ఏదో తెలియని అనీజినెస్, ఎందుకు ఇలా ఉంటుందో తెలియనితనము, ఏం చేసినా కలిసి రానట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మేము ఉంటున్న ఇల్లు అయితే అంతా పర్ఫెక్ట్ గా ఉందంటే మరి అయినా ఇలా ఉంది ఏంటి అనుకున్నప్పుడు మీకు ఇంకెక్కడన్నా ఇల్లు కట్టుకునే అద్దెకిచ్చారు, ఆ విషయాన్ని కూడా మీరు రికలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ రకంగా మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు మీకు ఇలా ఉన్నప్పటికీ కూడా మీకు మనశ్శాంతిగా ఉండడానికి, మీకు అన్ని విధాలా బాగుండడానికి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. మొట్టమొదటి మీరు క్రమం తప్పకుండా మంగళవారం అలాగే గురువారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడము, అంగారక స్తోత్రాన్ని పఠించడం అనేది తప్పనిసరిగా చేయాలి. వాస్తుపరంగా ఈశాన్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేసిన మీద మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత మానసికంగా అన్ని విధాలా బాగుండడానికి తప్పనిసరిగా మీరు దుర్గాదేవి సంబంధించిన శ్లోకాలు రోజు పారాయణ చేసినా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ చేసుకొని చూడండి. ఇప్పటికీ ఇంతకు ముందు ఉన్నదానికి తేడా మీకే స్పష్టంగా కనబడుతుంది. మరింత మంది కాలర్స్ తో మాట్లాడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, జ్యోతిష్య కళానిధి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 7702300003, 7702304005. పద్మజారాణి గారు, మరి అలాగే రోజు జూలై 27, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా, మరి ఈ రోజు జన్మించే లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ రంగంలో స్థిరపడతారు చెప్తారా? అంటే ఇందులో మనం ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇందులో పుట్టిన వాళ్ళ లక్షణాలు అంటే వరలక్ష్మి వృత్తంతో పాటుగా అంటే 27వ తారీఖున పుట్టిన వాళ్ళ లక్షణాలు మనం ప్రధానంగా తీసుకొని చెప్పినప్పుడు వీళ్ళు చాలా డైనమిక్ గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఎక్కడా కూడా ఒక మాట పడడానికి అవకాశం ఇవ్వరు. ఎక్కడన్నా ఏదైనా తేడా జరిగింది అంటే అక్కడి నుంచి వీళ్ళు కంప్లీట్ గా వెళ్ళిపోవడానికే వాళ్ళు ఉంటుంది తప్ప అక్కడ అది వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండడం అనేది, అంటే తప్పు లేకుండా మాటనే వినే తత్వం అనేది వీళ్ళకు ఉండదు. చాలా కోప స్వభావం లేనప్పటికీ తొందరగా చల్లారిపోతుంది. చాలా బ్రాడ్ మైండెడ్, అందరికి అన్ని పెట్టాలి ఇవ్వాలని మానసికంగా ఆ రకమైన తపన ఉంటుంది. మంచిగా వీళ్ళకి ఈ రకమైన తత్వం. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు బలహీనతల్లాగే ఈ వ్యక్తుల యొక్క బలాలను కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళలో అతి గంభీరంగా ఉండేది వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్ వీళ్ళ కంఠం. అంటే వీళ్ళ మాటతో వీళ్ళ యొక్క అపీరెన్స్, అంటే వాళ్ళ యొక్క మనిషిని చూసినప్పుడు కానీ వాళ్ళ కళ్ళల్లో ప్రధానమైన ఆకర్షణ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్ ఇవన్నీ, ఆ మాట, ఆ పలుకు, తర్వాత ఆ అపీరెన్స్. అలాగే వీళ్ళ యొక్క మైనస్ పాయింట్స్ ఏంటంటే సహనం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా చిన్న తేడా జరిగితే తొందరగా బరస్ట్ అయిపోతారు. కాబట్టి ఏ వ్యక్తికైనా ఉండే బలహీనతలన్నీ బలాలుగా మార్చుకున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ఎన్ నానిబాబు మేడం. ఓకే, కొంచెం యాక్టివ్ గా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 మేడం. ఓకే, May 21. ఓకే. సమయం 8 గంటల సమయం మేడం. 8 గంటలు అంటే ఉదయం అండి రాత్రా? ఉదయం మేడం. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? విశాఖ జిల్లా చింతపల్లి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. నాకు ఈ మధ్యన యాక్సిడెంట్ అయింది మేడం. మేము హౌస్ కట్టుకున్నాం, ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు. హౌస్ ఇంకా గ్రూప్ వైజ్ అది అవ్వలేదు. తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది బాధపడుతున్నాను. దాని గురించి మేడం గారి సమస్య. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మీరు ఏమాత్రం బాధపడకండి. పద్మజారాణి గారితో మాట్లాడండి, మీ సమస్య పరిష్కార మార్గం చెప్తారు. ఓకే మేడం. తప్పనిసరిగా అమ్మా, ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. మొట్టమొదట ఆరోగ్యపరంగా కూడా యాక్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. దీని ప్రధానమైన కారణం ఏంటన్నది కూడా మనం గమనించుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర రీత్యా గత 2.5 సంవత్సరాలుగా నడిచిన సమయం అంతా కూడా ఆయనకి ఎలా ఉందంటే ఈ రకమైన ఇబ్బందులు, యాక్సిడెంట్స్ కి సంబంధించింది. అంటే అష్టమశని అనేది నడిచింది. దానివల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఈ రకమైన సమస్యలు రావడం అనేది జరగడం ఒకటి. పనులు పోస్ట్ పోన్ అవడం, అంటే జాప్యము, ఆలస్యం వల్ల అన్ని కూడా పైన కింద అయిపోయే పరిస్థితి అయితే ఇప్పటిదాకా నడిచింది. ఇక ముందు కూడా ఒక నెలపాటు ఎఫెక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే దాదాపుగా మీకు అన్ని విధాలా బాగుండాలి అంటే 2013 దాకా కూడా పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇంకా 1 మంత్ దాటిన దగ్గర నుంచి కొంచెం తెరిపిన పడతారు. అదనమాట తేడా. 2013 నుంచి మంచి టర్నింగ్ పాయింట్. అంటే ఆయన వివాహానికి సంబంధించి కూడా అడిగినట్టున్నారు. వివాహం అదేనా మీకు అన్ని విధాలా బాగుండే టైంగా మీకు ఎంత లేదన్నా 2013 ఎంటర్ అవ్వాలండి. ఈ లోపల ఈ రకమైన ఇబ్బందుల వల్ల కొంత మీకు స్ట్రెస్ అనేది, అంటే ఒత్తిడి అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి దీని ముందు ఫస్ట్ మనిషికి ఏమున్నా లేకపోయినా మానసిక బలం అనేది చాలా ముఖ్యం. మనసు స్థిమితంగా ఉంటే జీవితంలో ఏదైనా అచీవ్ చేయడానికి ముందు ఫస్ట్ ప్లాట్ఫామ్ అది. దానికి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాలు తప్పనిసరిగా పాటించాలండి. అందులో మొదటి పరిష్కారం ఏంటంటే క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేస్తూ మీ ఇష్టానంతకాలం, యాక్చువల్గా అయితే 16-17 వారాలు చేయాలి. లైఫ్ లాంగ్ చేసినా పర్వాలేదు. అలాగే దత్తాత్రేయ సంబంధించిన పుస్తకాలు చదివినా, శ్లోకాలు చదివినా చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే ఆవుకి అరటిపళ్ళు పెట్టడం అనేది కూడా మీరు తప్పనిసరిగా చేయాలి. దీంతో పాటుగా శనికి సంబంధించి ఏమన్నా చిన్న చిన్న పరిహారాలు కూడా పాటిస్తే బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. అది కాకుండా ఇక రెండోది
వాస్తుపరంగా ఈశాన్యం అనేది మిమ్మల్ని తప్పనిసరిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి బహుశా మీరు ఏమైనా కట్టుకున్న ఇల్లు కానీ, కట్టుకుందాం అనుకుంటున్న ఇల్లు కానీ, ఏదైనా మీరు అడ్వాన్స్ ఇచ్చింది కానీ ఈశాన్యం ఏమో చూసుకోండి. ఈశాన్యం అయినప్పుడు మీకు ఈ రకమైన ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈశాన్యం జోలికి వెళ్లకుండా ఈస్ట్ పడుతుంది, వెస్ట్ పడుతుంది, నార్త్ పడుతుంది, అంటే తూర్పు, పడమర, ఉత్తరం అన్నీ పడతాయి తప్ప ఈశాన్యం అనేది ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వీళ్ళంత వరకు ఈశాన్యం కాకుండా చూసుకోండి, మీకు అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుండడానికి, తొందరగా కోలుకోవడానికి తప్పనిసరిగా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది మీరు స్మరిస్తూ ఉండాలి. చేతికి ఏదైనా పుష్యరాగం లాంటిది కానీ, గోమేధికం కానీ ఉంటే తీసేయడం కూడా చాలా చాలా మంచిది. వీలైతే డైమండ్ మీరు 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది. లైఫ్ లాంగ్ గా, అంటే మధ్య మధ్య తీసేది కాదు. ఓకే అండి. అలాగే మరి ఈరోజు జన్మించిన సెలబ్రిటీస్ గురించి చెప్తారా? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన సెలబ్రిటీస్ లో మనకి మంచిగా చక్కటి వాచకం, మంచి గంభీరమైన కంఠంతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి విలక్షణ నటుడు సాయి కుమార్ గారు పుట్టినరోజు ఇవాళ. అలాగే చక్కటి గాత్రంతో మనకి ఎన్నో రకాలుగా పాటలు పాడుతూ మంచిగా మనందరికీ ఎన్నో రకాలైన సాంగ్స్ మన మైండ్ లో నిలిచిపోయేట్టుగా పాడిన చిత్ర గారిది కూడా ఇవాళ పుట్టినరోజు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా అన్ని విధాలా బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమహేశ్వరం దగ్గర నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/10/1985 మేడం. 85 అండి. 85 మేడం. సమయం చెప్పండి. నైట్ 10 గంటలకు మేడం. ఓకే అండి. ఏ జిల్లాలో పుట్టారు మీరు? ఈస్ట్ గోదావరి మేడం. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఇంట్లో తిన్నా కూడా సరిపోవట్లేదు మేడం. ఆరోగ్యం కూడా బాగుంటలేదు. ఓకే అండి. ఏం చదువుకున్నారు మీరు? ఎంపీఏ చేసాం కదా, కంప్లీట్ అవ్వలేదండి. ఓకే అండి. ఆరోగ్య సమస్యలు అంటున్నారు, ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? అది స్టమక్ పెయిన్ గట్ట మేడం. ఓకే అండి. పద్మచారాణి గారితో మాట్లాడండి, మీ పూర్తి వివరాలు తెలియజేస్తారు. తప్పనిసరిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒకటి, చదువు కంప్లీట్ కానితనం ఒకటి, దానివల్ల భవిష్యత్తు ఏమవుతున్నది ఆయన యొక్క ప్రధానమైన సమస్యలు. అయితే ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించినట్లయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నట్లయితే దాదాపుగా కొంతకాలం దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ తర్వాత రాబోయే దశను తీసుకున్నా కూడా గురుమహాదశ అనేది ఆయనకి రాబోతుంది. 2013-15 దాకా ఆ స్పాన్ లో ఎలా ఉంటుందంటే ఆశించినంత గ్రోత్ అప్పుడు కనబడకపోయినా ఏదో దాంట్లో తన కనుక 2015 తర్వాత నుంచి ఫేవరబుల్ గా అయితే కండిషన్స్ బాగున్నాయి. అయితే ప్రతి వ్యక్తి మీద జ్యోతిష్యం, వాస్తు రెండింటి ప్రభావం ఉంటుంది. కాబట్టి వాస్తు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈయన జాతకానికి వెస్ట్ అంటే పడమర ఒకటి, అలాగే ఈశాన్యం కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి వీళ్ళంత వరకు ఉండే రూమ్ లో అయినా సరే అసలు డైరెక్ట్ గా ఫేసింగ్ కాకపోతే చాలా మంచిది. అయినా తప్పదు, సొంతలు ఎలా కట్టేసాం మేమనో లేకపోతే అద్దెళ్ళు మారే అవకాశం లేదనుకున్నప్పుడు ఇక కనీసం డైరెక్షన్ అన్నా మనం ఉండే దిశను కొంచెం మార్చుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు తీసుకోవాల్సిన అవకాశం ఏంటంటే ఈస్ట్ ఒకటి తీసుకోవచ్చు, ఉత్తరం, ఈ రెండు ఫేవరబుల్ గానే ఉన్నాయి. మొదటిది చేతికి ఏమన్నా ఒకవేళ తొందరలో మీరు ఏదైనా ముచ్చం లాంటిది కానీ లేకపోతే ఇంకేదైనా స్టోన్స్ పెట్టుకుంటే అది కూడా మీకు గోమేధికంగానే ఉపయోగపడవు. వీళ్ళంతవరకు ఏ స్టోన్ అవసరం లేదండి. అయినా సరే అన్ని విధాల ఆరోగ్యపరంగా కూడా మీరు కుదుటపడడానికి మీ జాతకం వరకు మీరు పచ్చ పెట్టుకోవడం చాలా అవసరము. కుడి చేతి చిటికిన వేలికి ఒక క్యారెట్ పైన పెట్టుకుంటే సరిపోతుందండి. అది మొదటిది. అలాగే వాస్తు ప్రకారం వెస్ట్, నార్త్ ఈస్ట్ కాకుండా చూసుకోండి. ఆరోగ్యం బాగుండడానికి మీరు ఖచ్చితంగా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది పట్టించడం చాలా అవసరము. ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా చేంజ్ అనేది ఆఫ్టర్ 6 months నుంచి మీకు కనబడుతుంది. దాని గురించి మీరు ఏం డిప్రెషన్ లో కలిగింది, ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న టైం కూడా డిప్రెసివ్ టైమే, అంటే తొందరగా ఆందోళన. సాధారణంగా మనిషికి ఆరోగ్యం ఎప్పుడైతే బాగోదో తన మీద తనకి నమ్మకం తగ్గిపోయి ఇంకేమన్నా నేను ఇదైపోతానని భయం వేస్తుంది. ఏం అక్కర్లేదు, మీరు తప్పనిసరిగా మీ చదువు కంప్లీట్ చేస్తారు, ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ మీరు పాటించిన మీదట మీకు చేంజ్ మీకే కనబడుతుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. మీ పేరు? నటరాజన్ నా పేరు. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరు మరొకసారి చెప్పండి. నా పేరు నటరాజ్ అండి. బాబు మా అబ్బాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, మీ అబ్బాయి పేరేంటండి? నితిన్ సాయి అండి. నితిన్ సాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/1994. ఓకే. సమయం? 4:10 AM. ఓకే అండి. ఏ జిల్లాలో పుట్టారు మీ బాబు? వెస్ట్ గోదావరి అండి, తెలుగుండ. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. బాబు ఇంటర్మీడియట్ అయిందండి, ఇంజనీరింగ్ జాయిన్ చేయాలనుకుంటున్నాం. బాబు ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే అండి, మరి మీ బాబు ఇష్టం ఏంటో మీరు అడిగి తెలుసుకున్నారా? అంటే తన ఇష్టం మెకానికల్ కానీ ఈసీ కానీ. ఓకే అండి. పద్మచారాణి గారితో మాట్లాడి వివరాలు తెలియజేస్తారు.
బాగుంది. అంటే ఇతని యొక్క జాతకం ప్రకారం ప్రస్తుతం తీసుకోవాల్సిన ప్లేస్మెంట్ ఏదైతే బాగుంటుందని అడిగారు. యాక్చువల్ గా తనకి జాతక ప్రకారం తీసుకున్నా కూడా మనకి నడుస్తున్న దశని ప్రధానంగా తీసుకుంటే దాని ప్రకారం ఆయనకి ఎల్నడిసన్ అనేది కూడా ఒకటి నడుస్తుంది. అయినా కూడా అది ఫేవరబుల్ ఇండికేషన్ ఇస్తుందని భయపడక్కర్లా. అంటే ఏంటంటే కొంచెం శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కావలసిన గమ్యాన్ని సాధించడానికి ఏ వ్యక్తి అయినా సరే పడుతున్న శ్రమ ఇంకా ఎక్కువ చేస్తే తప్ప ఈ జాతకానికి అనుకున్న దాన్ని రీచ్ అవ్వడం కష్టం. అదొకటి మీరు గమనించుకోండి. ఇక రెండో దాంతో పాటుగా అతనికి ఏ లైన్ అయితే సూట్ అవుతుందని మీరు ఒకటి అనుకుంటున్నారు, అతను ఒకటి అనుకుంటున్నాడు. మెకానికల్ మీద ఎక్కువ ఇష్టం ఉందని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ గా అతను దాని ఇండికేషన్ కూడా మెకానికలే ఎక్కువ ఫేవరబుల్ గా కనబడుతుంది. మరి డెసిషన్ మీరు తీసుకోండి ఆ విషయంలో. అంటే ఫేవరబుల్ అయితే మెకానికలే కనబడుతుంది. ఇక రెండోది దాంతో పాటుగా ఇప్పుడు రాగల 7 సంవత్సరాల పాటు కూడా ఎప్పుడైతే ఏలినాటి నడుస్తూ ఉంటుందో ఈ రకమైన సందర్భంలో ఎలా ఉంటుందంటే 7 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎక్కువ కృషి చేయడము, తర్వాత స్థాన చలనాలు లాంటివి, తర్వాత సమయానికి తిండి అది లేకపోవడమో ఇబ్బందులు లాంటివి ఉంటాయి. అలాగే చదువు రీత్యా కూడా అనుకునేది ఒక లైన్ అయితే వెళ్ళబోయి మరొక లైన్ లాగా ఇండికేషన్స్ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా తన ఇష్టానికి మీకు ఇబ్బంది లేనట్టుగా మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. వాస్తు ప్రకారం కూడా వీళ్ళంత వరకు ఉత్తరం జోలికి వెళ్ళద్దు. ఈశాన్యము ఉత్తరం రెండు ఇబ్బంది పెడతాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. చేతికి ఏ రకమైన స్టోన్ అవసరం లేదు. అవకాశం ఉంటే ఒక ముత్యాన్ని పెండెంట్లా వేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే అన్ని విధాల అబ్బాయికి సూటబుల్ గా ఉంటుందండి. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అలాగే పూజలు నోములకు సంబంధించి ఎన్నో విషయాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మీరు కూడా పద్మజారాణి గారు చెప్పిన విధంగా పూజను ఆచరించండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి. అలాగే ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని, అష్టైశ్వర్యాలు లభించాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. అలాగే ఈ రోజు కార్యక్రమంలో కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా స్పష్టంగా మాకు ఉత్తరం ద్వారా తెలియచేయండి. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.